కీర్తిశేషులు జాడి లక్ష్మణ్ స్వామి రోడ్ ప్రమాదంలో అకాల మరణం దృష్ట్యా సహతోటి రాష్ట్ర జిల్లా కమిటీల నాయకులు ఆయన కుటుంబానికి మేమున్నామంటూ భరోసా ఇస్తూ వారి కుటుంబాన్ని ఆత్మీయ పలకరింపుతో ఓదార్పిస్తూ సంఘం పిల్లల కోసమే కాకుండా సంఘంలో పనిచేసే ప్రతి నాయకుడికి ఎల్లవేళలా తోడు ఉంటుందని తెలియజేశారు. వారి కుటుంబానికి చేయుతగా 10,000 రూపాయల నగదు, 50 కేజీల బియ్యం ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా టీజీపీఏ రాష్ట్ర అధ్యక్షులు అంబాల ప్రభాకర్ మాట్లాడుతూ జాడి లక్ష్మణ్ స్వామి అకాల మరణం చెందడం సంఘానికి కాకుండా సమాజం చైతన్యం కోసం నిరంతరం పాటుపడుతూ ఎందరో నిరుపేద బిడ్డలను గురుకులాల్లో చేర్పించిన ఘనత ఆయనదేనని, ఆయన అకాల మరణం చెందకపోతే సమాజానికి ఇంకా మేలు జరిగేది అన్నారు. వారి కుటుంబానికి టీజీపీఏ అండగా ఉంటుందని తెలిపారు. లక్ష్మణ్ స్వామి గారు దురదృష్టవశాత్తు ప్రమాదంలో మరణించడం అనేది తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ గత 6 సంవత్సరాలుగా మా తెలంగాణ గురుకులాల పేరెంట్స్ టీజీపీఏ సంఘంలో మాతో ఒకటిగా పనిచేసి ఈ రోజున ప్రమాదవశాత్తు మరణించడం అనేది చాలా బాధాకరం. వారు మా సంఘానికి అనేకమైన సేవలు అందించి మరణించిండు. 100 కిలోమీటర్లు మా సంఘానికి పిలిపించినా కూడా సమయపాలన పాటిస్తూ ఖర్చులకి వెనకాడకుండా సమయానికి హాజరై ఎన్నో కార్యక్రమాలను విజయవంతం చేయడంలో ఈ లక్ష్మణ్ స్వామి గొప్ప కార్యకర్తగా, నాయకుడిగా మా సంఘంలో కొనసాగించడం, మాతో లేకపోవడం చాలా బాధాకరం. ఈ కుటుంబాన్ని తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు గౌరవనీయులు మోత్కూరి యాదయ్య గారు లక్ష్మణ్ స్వామి మరణించడని చెప్పని మధు గారు తెలపడంతో వారి కుటుంబానికి అండగా ఉండాలి, భరోసాగా ఉండాలి, ఆయన లేని లోటు ఎంతో కొంత మనం తీర్చాలి, వాళ్ళ ఊరికి వెళ్ళాలి, వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించాలనే సూచన మేరకు ఈ రోజున ఈ కుటుంబాన్ని పరామర్శించడానికి రావడం జరిగింది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంతోమంది నిరుపేద బిడ్డలకు చదువును అందించి గురుకులాలలో చేర్పించి జాడ లక్ష్మణ్ గారు లేకపోవడంకు శాంతి చేకూరాలని చెప్పని వాళ్ళ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ టీజీపీఏ పక్షాన మీకు ఎల్లవేళ మీ పిల్లలకు అండగా ఉంటామని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాం. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SN తెలుగు న్యూస్ టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.